దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఒక రాజుగారు తన రాజ్యాన్ని కాపాడడానికి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ రాజుగారు వచ్చాడు. ఏం చేశాడంట? తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన రాజ్యాన్ని లేక తన దేశాన్ని కాపాడుకోవటానికి వచ్చాడు. అయితే దేశాన్ని కాపాడదామని చెప్పని ఆయన వస్తే ఆ దేశంలో ఉన్న ప్రజలు చేసిన పని ఏంటంటే ఆయన గడ్డాన్ని పీకేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు. ఏం చేశారంట? ఆయన గడ్డాన్ని పీకేశారు, ఆయన మీద ఉమ్మి వేశారు. అలాంటప్పుడు ఆ రాజుగారు మనసు ఎలా ఉండిద్ది? కాస్త బాధపడిద్దా బాధపడదా? బాధపడిద్దా బాధపడదా? బాధపడిద్ది. అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే మనము నశించిపోకూడదని, మనము నరకానికి వెళ్ళకూడదని, మనము ఈ లోకాధికారి యొక్క చేతిలో పడి జీవితాన్ని పాడు చేసుకోకూడదని యేసు ప్రభు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు. వస్తే ఆయన్ను కూడా మనం చేసిన పని ఏంటంటే ఆయన మీద ఉమ్మి వేశాం, ఆయన గడ్డాన్ని ఏం చేసామంట? పెరికి వేశాం. హల్లెలూయా. అయితే ఈ లోకపు రాజు అతడు అవమానించబడినప్పుడు, తన మనస్సు గాయపడినప్పుడు ఆయన అవమానం పొందేనే అని చెప్పని బాధపడతాడు. కానీ పరలోకపు రాజైన ప్రభువైన క్రీస్తు ఈ భూమి మీదకి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన గడ్డము పెరికివేసి ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు ఆయన ఆయన ఆ యొక్క బాధని దిగమింకొని ఆయనకు మనం ఇచ్చిన బహుమానాన్ని బట్టి ఆయన ఏమాత్రం కూడా సంకోచించకుండా ఉమ్మి వేసినప్పుడు మౌని అయ్యాడు, గడ్డము పెరికినప్పుడు మౌనిగా ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన్ని మనము అవమానపరిచి ఆయన్ని మనము దూషించినప్పటికీ ఆయన ఏమాత్రము కూడా నన్ను అవమానపరిచారు అన్న మాట ఆయన అనుకోలే. ఆయన ఉద్దేశం ఏంటంటే అవమానాల మధ్య, నిందల మధ్య నలిగిపోతున్నటువంటి మనలందరినీ ఆయన ఒక్కసారిగా ప్రేమించి మనము అవమానాల నుండి విడిపించాలని, మనము శత్రు చేతిలో నుండి తప్పించాలని, మనము ఆ నరకానికి వెళ్లకుండా మనలను కాపాడాలని ఆయన చేసిన పని ఏంటి తెలుసా? ఉమ్మి వేసినప్పటికీ, గడ్డము పెరికినప్పటికీ ఆయన ఏమాత్రము కూడా కోపపడక భరించాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేశాడంట? భరించాడు. ఎలా భరించాడు? ఏది ఏమైనా మనల్నందరినీ కూడా ఆయన నిత్యత్వానికి తీసుకొని వెళ్ళాలని, నిత్య రాజ్యములో నీవు నేను మనందరము కలిసి ఆయన యొద్ద ఉండాలని మనం ఆయన్ని ఏమి చేసినప్పటికీ ఆయన అన్నిటినీ భరించాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన తల మనము కిందకు దించేటట్లు మనం చేస్తే ఆయన మనం తలెత్తేటట్లు చేశాడు. స్తోత్రం కలుగునుగాక. మనం ఆయన అవమానపరిచి ఆయన తల కిందకి దించితే ఆయన చేసిన పని ఏంటి తెలుసా? సిలువ మరణ
పునరుద్ధానం వలన మన తల పైకెత్తినట్లు ఆయన చేశాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే సిలువ మరణం పొందక మునుపు ఆయన శ్రమలు అనుభవిస్తూ ఆయన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన హింసించబడ్డాడు. అందుకే ప్రవక్త అయిన యెషయా, యేసు ప్రభు పుట్టుకకు ముందు 700 సంవత్సరాల క్రితం ఆయన ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఏమని చెప్పాడో చూడండి. పరిశుద్ధ బైబిలులో యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం చూడండి. పొట్టువారికి వీపును అప్పగించితిని, ఎండ్రుకలు పెరుకువేయు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయు వారికి అవమానపరుచువానికి నా ముఖము దాచుకొనలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పొట్టువానికి ఏం అప్పగించాడంట? వీపును. ఎండ్రుకలు పెరుకువేయు వానికి నా చెంపలు అప్పగించితిని, ఉమ్మివేయు వానికి అవమానపరుచువానికి నా ముఖమును దాచుకోలేదు. స్తోత్రం కలుగును గాక. అంటే యెషయా ముందుగానే ప్రవచించాడు. యేసు ప్రభు భూలోకానికి రాక మునుపు, పరలోక సింహాసనాన్ని వేడక మునుపు, యేసు ప్రభు యొక్క జన్మ గురించి, ఆయన పుట్టిన తరువాత ఆయన పాపము యొక్క విడుదల గురించి, నిర్వీర్య పరుచుడు కొరకు, మానవాళిని విడిపించుడు కొరకు ఆయన పడుతున్న ప్రయాసలో ఉన్న ఆ ప్రతిఫలాన్ని యేసు ప్రభు గురించి ముందే చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఏమంటున్నాడంటే, పొట్టు వారికి నా వీపును, గడ్డము పీకు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయు వానికి అవమానపరుచు వానికి నా ముఖమును దాచుకోలేదు. స్తోత్రం కలుగును గాక. ఇది ప్రవచనం, యేసు ప్రభు గురించి ముందు చెప్పబడిన ప్రవచనం. కానీ ప్రవచన నెరవేర్పు ఎలా జరిగింది? మత్తయి సువార్త 26వ అధ్యాయము 67వ వచనం. ప్రవచన నెరవేర్పు 26వ అధ్యాయము 67వ వచనం చూడండి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపమనిరి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెషయా ఏ ప్రవచనం చెప్పాడు? ఏ ప్రవచనం చెప్పాడు యెషయా? పొట్టు వారికి వీపును, గడ్డము పీకు వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకోలేదు. ఇది ప్రవచనం. మరి ప్రవచన నెరవేర్పు ఎవరి ద్వారా జరిగింది అని అంటే, ప్రభు అయిన క్రీస్తు ద్వారా. హల్లెలూయా. ఈ భూలోకంలో ఈ ప్రవచనం ఎవరికో కాదు. నేను దేవుడుగా పిలువబడుతున్నాను, నేను దేవుణ్ణి అని చెప్పుకునే వారి కొరకు కాదు. ఏ దేవుడైతే సర్వమానవాళి పాప పరిహారార్థమై రక్త ప్రోక్షణ లేకుండా పాపములు క్షమించబడవు అని చెప్పిన లేఖనాన్ని మరి నెరవేర్చాడో, ఆ దేవాతి దేవుని గురించి యెషయా ప్రవచిస్తే, ప్రవచించబడిన ప్రవచనాత్మకంగా ప్రజల కొరకు ఒక యజ్ఞ పశువుగా చేయబడిన వాడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ యేసయ్య ఏం చేశాడంట? ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపడు. ఇంకో మాట చూడండి, 27వ అధ్యాయము 30వ వచనం. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన్ను అపోసించిన తరువాత ఆయన మీదనున్న అంగిని తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు తొడిగించి సిలువ వేయిటికి ఆయన తీసుకొని పోయిరి. ఇప్పుడు గమనించండి, యెషయా ద్వారా చెప్పబడిన మాట యేసు ప్రభు జీవితంలో నెరవేర్చాడా, నెరవేర్చలేదా? నెరవేర్చాడు. స్తోత్రం కలుగును గాక.
వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తల్లి ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. నాట్యమాడినారు, నడి వీధుల నడిపారు, నాట్యం నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే విలువలో సాగింది యాత్ర. కరుణ విలువలో సాగింది యాత్ర. కరుణ హల్లెలూయా. అంటే ఏం చేశారండి? ఏం చేశారంట ఆయనను ఆయన మీద ఉమ్మి వేశారు. ఏం వేశారు? ఏం చేశారు? ఉమ్మి. ఇక్కడ ముఖం మీద ఉమ్మి వేసి ఆయన గుద్దారు అని రాయబడింది. ఇక్కడేమన్నా ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన్ని తల మీద, హల్లెలూయా, అరచేతులతో గుద్దారు, తల మీద కొట్టారు. ఆయన ఏమన్నా మాట్లాడాడా? స్తోత్రం కలుగును గాక. ప్రవచన నెరవేర్పు జరిగిందా, జరగలేదా? యెషయా ప్రవచనానికి అనుగుణంగా యేసు ప్రభు ద్వారా నెరవేరిందా, నెరవేరలేదా? నెరవేరింది. ఆ నెరవేర్పులో 2 మాటలు నేను మీతో చెప్పి ముగిస్తాను. ఒకటి, గడ్డము పీకుట అనగా గౌరవాన్ని హరించుట. ఏంటండి? అంటే అగౌరవపరుచుట. గడ్డము పెరికి వేయటంటే ఏంది అర్థం? అగౌరవపరుచుట. యూదుల సాంప్రదాయ ప్రకారముగా, యూద సంస్కృతిలో రాయబడింది ఏంటంటే, గడ్డము పురుషుని గౌరవాన్ని మరియు జ్ఞానాన్ని మరియు పవిత్రతకు సాదృశ్యం. హల్లెలూయా. గడ్డం దేనికి సాదృశ్యం అంట? దేనికి సాదృశ్యం గడ్డం? 1 గౌరవం, 2 జ్ఞానం, 3 పవిత్రత. స్తోత్రం కలుగును గాక. ఏంటి? పవిత్రత. చెప్పండి, ఏంటంట? పవిత్రత. అంటే గౌరవం, జ్ఞానం, పవిత్రత. అలాంటి గడ్డాన్ని ఏం చేశారంట? యెషయా ప్రవచన గ్రంథంలో అలాంటి గడ్డాన్ని ఏం చేశారు? పెరికి వేశారు. హల్లెలూయా. కొట్టువారికి వీపును, వెండ్రుకలు పెరికివేయవానికి నా చెంపలను, అంటే వెండ్రుకలు పెరికివేయటం నా చెంపలను, అంటే గడ్డాన్ని పెరికివేయవానికి నా ముఖాన్ని అప్పగించారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ గడ్డం పెరికివేయటం అంటే హీనపరచడం. ఏం చేశారు? హీనపరచడం. గౌరవాన్ని మంట కలిపినట్లు భావిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బైబిల్ గ్రంథంలో ఓ రోజు
అమ్మోను రాజు మృతి నొందాడు. దావీదు గారు ఏం చేశాడంటే, అతని కుమారుడు ఆ రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు, నీ తండ్రి చనిపోయాడు కదా, నాకు చేసిన ఉపకారాన్ని బట్టి, నీ తండ్రి నాకు చేసిన ఉపకారాన్ని బట్టి నేను ప్రత్యుపకారం చేతును అనుకుని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటకై సేవకులను అమ్మోనీల దేశంలోని పంపించాడు. ఎక్కడ పంపించాడు? అమ్మోనీల దేశంలోనికి పంపించాడు. దావీదు సేవకులు అమ్మోనీల దేశంలోనికి రాగా, చదవండి అన్నమాట, 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనం. అమ్మోనీల సేవకులు అమ్మోనీల దేశంలోనికి రాగా గనులు తమ రాజగు హానూనుతో ఇలాగూ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదు నీ యొద్దకు ఓదార్చు వారిని పంపినని నీవనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవల్లని దాన్ని శోధించుటకై వారిని అతడు వేగు నిమిత్తము పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? నీకు దావీదు పంపించిన ఉద్దేశం ఏంటి? ఓదార్చాలని. తండ్రి చనిపోయాడు కదా, కుమారుని ఓదార్చుదామని పంపించాడు. ఎందుకంటే ఈ రాజు దావీదుకు ఉపకారం చేశాడు. ఉపకారం చేసిన దానికి ప్రత్యుపకారం చేయాలి. అది క్రైస్తవ లక్షణం. ఆ లక్ష్యాన్ని అన్యులు అర్థం చేసుకోవాలా, దేవుణ్ణి ఎరుగున వాడు అర్థం చేసుకోక ఈ అమ్మోనీల రాజు సమక్షంలో ఉన్న గనులు దావీదు నీ తండ్రిని సన్మానించుడికే నీ యొద్దకు ఓదార్చు వారిని పంపించనా, లేకపోతే ఈ పట్టణమును అతడు వేగు నిమిత్తమే పంపి ఉన్నాడని నీకు తోచలేదా అని చెప్పినప్పుడు, అంతటా హానూను దావీదు పంపిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుగుకున్న బట్టలు నడిమికి పిరల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఏం చేశారండి? ఇప్పుడు గడ్డము సగము మట్టుకు కత్తిరించారంటే అర్థం ఏంటి? గౌరవాన్ని హీనపరిచారు, జ్ఞానాన్ని తక్కువ చేశారు, పవిత్రతకు భంగం కలుగు చేశారు. కనుక ఇప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? 6వ వచనములో దావీదు దృష్టికి మనము ఏయపరుచుకొంటిమని అమ్మోనీలు గ్రహించి దూతలను పంపి బెత్లెహేముతోను ఆరాము షోబాతోను చేరిన సిరియనుల్లో నుండి 20,000 మంది కాల్బలమును, మాయకా రాజు నుండి 1000 మంది బంటులను, తోబు నుండి 12,000 బంటులను జీతమునకు పిలిపించుకుంది. దావీదు సంగతి విని యోవాబును శూరులను దాన్నంతటిని పంపెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత దుర్మార్గం పనిచేశారు. ఏం చేశారంట? ఏం చేశారు? సగం గడ్డం ఘనహీనపరిచారు, జ్ఞానాన్ని తృణీకరించారు, పవిత్రతకు భంగం కలుగు చేశారు. ఒక వ్యక్తిని మనము తక్కువ చేసి మాట్లాడుతున్నామంటే అతనిలో ఉన్న జ్ఞానాన్ని, అతనిలో ఉన్న పరిశుద్ధతను, అతనిలో ఉన్నటువంటి గౌరవాన్ని తక్కువ చేసినట్లే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయములో ఇప్పుడు దావీదు తన సేవకులు ఎలా ఉన్నారండి? అప్పగించుకోలేదా ఆ సమయానికి? అందుకే ప్రత్యున్యాయం ఏంటి తెలుసా? యేసు ప్రభు కూడా సైనికులు ఆయన గడ్డాన్ని చేతులతో పీకినప్పుడు, చర్మం తెగి రక్తసిక్తమైనప్పుడు ఆయన గొర్రెవలే మౌనంగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మాట.
బొచ్చు కత్తిరించు వాని ఎదుట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఉన్నా నోరు తెరిచాడా? యేసు ప్రభు తెరిచాడా? అంటే ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన ఉద్దేశం ఏంటంటే, పాపము వలన తల కిందకు దించుకున్నావు, అవమానాలు నిందల వలన నలిగిపోయావు, తల పైకెత్తుకోలేని పరిస్థితుల్లో పాపము నిన్ను ఆ స్థితికి తీసుకెళ్ళింది. శాపగ్రస్తమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. నన్ను ఓదార్చేవారు లేరు, నా తల పైకెత్తేవారు లేరు, నన్ను విడిపించేవారు లేరు, నా సంఖ్యలు తెంచేవారు లేరు, నా బంధకాలు ఓడదీసేవారు లేరు, నాకు కట్టబడిన కట్లను విప్పేవారు లేరు. నా స్థితి ఇదే అని నీ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు అనుకుని ఉండొచ్చు. జీవితాంతం తల కిందకు దించుకోవలసిన నిన్ను తలపైకి ఎత్తడానికి ఆయన మౌని అయ్యాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమయ్యాడు? మౌని. అందుకే అప్పగించుకున్నాడు. గడ్డం పెరిగిన వారికి ఏం చేశాడట? సైనికులకి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. గమనించు. ఎందుకు? ఒకటి, మన తలపైకి ఎత్తాలి. రెండు, మన నిత్యత్వానికి తీసుకెళ్ళాలి. రెండవదిగా ఉమ్మి వేయుట అనగా అసహించుకొనుట. ఏంటండి? ఉమ్మి వేయుట అనగా అర్థం ఏంటి? అసహించుకొనుట. ఏ సంస్కృతిలోనైనా ఒకరి ముఖం మీద ఉమ్మి వేయడం అనేది తీవ్రమైన అసహ్యాన్ని తెలుపుతుంది. హల్లెలూయా. ఏ వ్యక్తి మీద అయినా ఉమ్మి వేయటం అనేది దేని తెలుపుతుందంట? అసహ్యాన్ని తెలుపుతుంది. అయితే ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుడు ముఖం మీద సృష్టింపబడిన నరులు ఉమ్మి వేసినప్పుడు దేవదూతలు ఆశ్చర్యపోయే దృశ్యం ఇది. హల్లెలూయా. మనము దేవుని చేతులతో నిర్మించబడ్డాం. దేవుని పోలిక, దేవుని రూపం మనకుంది. అలాంటి పరిస్థితుల్లో సృష్టికర్త మీదనే మనం ఉమ్మేసినప్పుడు దేవదూతలు ఆశ్చర్యపడిపోయే సన్నివేశం అంట. అందుకే ధర్మశాస్త్ర ప్రకారంగా ఉమ్మి వేయబడిన వ్యక్తి అపవిత్రుడవుతాడు. హల్లెలూయా. ఏమవుతాడంట? లేవియా కాండం 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. లేవియా కాండం 15వ అధ్యాయము 8వ వచనం. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఎళ్ళ వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. హల్లెలూయా. అంటే ఏ వ్యక్తి అయితే ఉమ్మి వేయబడ్డాడో ఆ వ్యక్తి ఎలాంటి వాడంట? అపవిత్రుడు. అయితే అపవిత్రమైన జనము పవిత్రమైన దేవుని మీద ఉమ్మి వేసినప్పుడు ప్రభు ఏం చేశాడంట? భరించాడు. స్తోత్రం కలుగునుగా. ఏం చేశాడండి? ఏం చేశాడు? భరించాడు. ఆయన ఎందుకు భరించాడు? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆయన ఎందుకు భరించాడు చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనం. 14వ అధ్యాయం 65వ వచనం. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమునకు ముష్టి వేసి ఆయనను గుద్దుచు ప్రవచించమని ఆయనతో చెప్పసాగిరి. ఒంట్రౌతులను
ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొని. ఇప్పుడు ఆయన ఏం చేశాడంట? మౌనంగా ఉన్నాడా లేదా? భరించాడా లేదా? భరించాడు. దేనికోసం? మన కోసం. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదరప్పక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. స్తోత్రం కలుగును గాక. ఏం చేశాడంట? ఒకటి అక్కడ భరించాడు, ఇక్కడ అప్పగించుకున్నాడు. ఎవరికి? న్యాయము తీర్చు దేవునికి. 3వ మాట చూడండి, 69వ సంకీర్తన 7వ వచనం. 69వ సంకీర్తన. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడనై, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. స్తోత్రం కలుగును గాక. ఎవరి నిమిత్తం నింద? మన నిమిత్తం. హల్లెలూయా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మిచ్చినావు, సింహాలనోళ్లను నోసినావు, సింహాసన మిచ్చినావు, సింహాలనోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. గడ్డం పీకటం అంటే గౌరవాన్ని హరించటం, స్నానము తక్కువ చేయటం, పవిత్రతకు భంగము, ఉమ్మివేయటం అంటే అసహించుకొనడం. మరి యేసయ్య మనందరి కొరకు ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా అండి? ఆయన అంతగా తగ్గించుకున్నాడు, సహించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన సిలువ మరణ ఆ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పడిన పాట్లను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ కోసమే కదా, నిన్ను నీ తల పైకెత్తాలని కదా. పోగొట్టుకున్న గౌరవం, పోగొట్టుకున్న పరిశుద్ధత, పోగొట్టుకున్న జ్ఞానం, పోగొట్టుకున్న ఆత్మీయత తిరిగి మరలా నీకు ఇవ్వాలని కదా. ఎవడైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడాడో, ఎవడైతే ఘనహీనంగా మాట్లాడాడో, ఎవడైతే నిన్ను మరి చిన్న చూపు చూశాడో, వాడు కళ్ళ ఎదుట నిన్ను హెచ్చించాలని కదా ఆయన ఉద్దేశం. నీ కోసమే కదా ఆయన అంత చేసింది. ఆయన పడిన సిలువ శ్రమలకు నీవిచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? ఏ హృదయం. హల్లెలూయా. నువ్వేమివ్వాలంట? నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి.
దేవుని అర్థం చేసుకోవాలి, ఆయన సిలువ శ్రమలు అర్థం చేసుకోవాలి, ఆయన పడిన ప్రయాసలు జ్ఞాపకం చేసుకోవాలి. నా కొరకే కదా, నా పాపముల కొరకే కదా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన నన్ను నా తల పైకెత్తేవాడు లేక నిరుత్సాహపడుతూ నిస్సహాయక పరిస్థితుల్లో నలిగిపోతూ కన్నీళ్ల మధ్య కాపురం చేస్తూ నా జీవిత దినములను కొనసాగిస్తున్న నన్ను గుర్తించిన దేవుడు నా కొరకు పరమును విడిచి భూమికి వచ్చి ఆ స్థితిని మార్చాడు కదా. ఆయనను అర్థం చేసుకో. ఆయన పడిన శ్రమలు, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టినందుకు కదా ఆయనకు బాధ, ఆయన నోటికి చేదు చెనక తాగిచ్చినందుకు కదా ఆయనకు బాధ, ఆయన చేతిలో చీరలు కొట్టినందుకు కదా ఆయనకు బాధ, ఆయన కాళ్లకు మేకులు తెగ్గొట్టినందుకు కదా ఆయనకు బాధ, పక్కలో బళ్ళెపు పొడుపు పొడిచినందుకు కదా ఆయనకు బాధ, శరీరం అంతా ఆ వీపు నాగళ్ళ సాలవలే దున్నబడినందుకు కదా ఆయన బాధ, యెరూషలేము పట్టణం అంతయు సిలువ ఊరేగింపు జరిగినందుకు కదా ఆయనకు బాధ, 7 తీర్పులు జరిగినందుకు కదా ఆయనకు బాధ, ఆ కల్వారి గొల్గోతనే కొండ మీదకి సిలువను మోసినందుకు కదా ఆయనకు బాధ. నీవు నీ జీవితాన్ని ప్రభువుకు ఇవ్వక, మారు మనసు పొందక, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందక, రక్షణ అనే దేవుని సంఘానికి నీవు లోపటి వారై ఉండవలసిన మీరు బయట వారుగా ప్రవర్తిస్తున్న మిమ్మల్ని బట్టి ఆయన బాధపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగా. రోజు నీ జీవితాన్ని ప్రభువుకి, నీ బ్రతుకును ప్రభువుకి. నా కోసమే కదా ఈ సిలువ యాగం, నా కోసమే కదా ఈ ప్రాణత్యాగం, నా కోసమే కదా మీరు పలు బాధలు పడింది యేసయ్య. నా జీవితాన్ని నీకు ఇస్తాను, నా బ్రతుకుని నీకు ఇస్తాను అని చెప్పని ఈ కూడికలు అయిపోయేలోగా ఒక నూతనమైన మార్పులోనికి మీరు వచ్చుదురుగాక. అట్టి మార్పును ప్రభు మీకు అనుగ్రహించును గాక. అందరూ తల్ల వంచి, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడి, నేను నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా, నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నా, నా బిడ్డలను నీకు అప్పగిస్తున్నా. ఒక్కసారి నా స్థితిని మార్చయ్యా, నా కుటుంబ పరిస్థితిని మార్చయ్యా. రక్షణ పొందని నా స్థితిని తిరిగి రక్షణ పొందటానికి నేను ఇష్టపడుతున్నాను. ఎప్పటి వరకు నేను లోకంలో నా కోసమే కదా గడ్డము తిరిగి వేయువాని ఎదుట వదకు సిద్ధపడినటువంటి గొర్రె పిల్ల ఏలాగు మౌనంగా ఉందో నువ్వు అలాగా మౌనంగా ఉంది. ఉమ్మి వేయువాని ఎదుట భరించావు కదా, సహించావు కదా, ఓర్చుకున్నావు కదా, నా కోసమే కదా. కనికరించు ప్రభువా. హల్లెలూయా. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తము చే కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీలో నేను నడవాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుతున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ అభిషేకముతో నల్లురింపుతున్నావు నీ రాకడకై. పరిశుద్ధాత్మ వరములతో సిద్ధపరచుతున్నావు నీ రాకడకై. అంతరం నీతోనే జీవితాన్ని
బ్రతకాలనే ఆశనల్లిల బ్రతికించుతున్నది నిరంతరము నీతోనే ఆశనల్లిల బ్రతికించుతున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రముతోనే జయము మనకు జయమే యేసు లోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రముతోనే జయము మనకు జయమే జయం మనకు జయమే జయము మనకు జయమే యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రముతోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రముతోనే జయము మనకు జయమే యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ఆమేన్ యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే యేసు రక్తమే సిలువ రక్తమే యేసు రక్తమే సిలువ రక్తమే అవునయ్యా నీ రక్తము మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది నీ రక్తం మమ్మల్ని విమోచిస్తుంది నీ రక్తము నాయనా నీ సన్నిధిలో నిలబెడుతుంది నాయనా నీ సన్నిధికి మేము వచ్చాం కనికరించు 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 ప్రేమాస్వరూపి దయామడివైన మా దేవా నీ పరిశుద్ధ పాదములు పట్టుకుని ప్రార్థిస్తున్నాం యేసు రక్తపు ధారల కింద మేము వస్తున్నాం కల్వారి రక్తము మా మీద మా కుటుంబాల మీద ప్రోక్షించండి మా పిల్లల మీద ప్రోక్షించండి మా కొరకు సిలువ శ్రమలు మీరు అనుభవించినటువంటి ఆ శ్రమలను మేము గుర్తించడానికి సహాయం చేయండి ఇంకను సంఘములో ఎవరైతే మారు మనసు పొందలేదో మారు మనసు దయచేయండి ఎవరైతే బాప్తిసం పొందలేదో బాప్తిసం పొందే అవకాశం ఇవ్వండి ఎవరైతే రక్షణకు దూరంగా ఉంటున్నారో వారందరూ రక్షణకు దగ్గర అవటానికి సాయం మా గ్రామాన్ని గ్రామ ప్రజలను మార్చండి ప్రభా మా సంఘములో ప్రార్థనా వీరులను లేపండి మా సంఘములో విశ్వాస వీరులను లేపండి మా సంఘములో ప్రభు కన్నీరు గార్చేవారిని లేపండి రోధించి ప్రలాపించేవారిని లేపండి వా ప్రార్థన గుంపును స్థిరపరచండి మందిరం అంటే ఆసక్తి కలిగిన వారిని లేపి నీ మందిరాన్ని తీసుకొచ్చి మీరు మహింపండి వచ్చిన ప్రతిబిడను దీవించి ఆశీర్వదించండి ఎత్తబడిన వాక్యం ప్రతిబిడ హృదయంలో ఫలించి అభివృద్ధి సహాయం చేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాను తండ్రి ఆమేన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు సంఘమునకు సకల పరిశుద్ధులకు తోడై నడిపించును గాక ఆమేన్ ఆమేన్ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక